तुम्हारा ಹೆಸರು तुम्हारा पापा का ಹೆಸರು तुम्हारा मम्मी का ಹೆಸರು तुम्हारा काम ಏನ್ ಮಾಡ್ತೀವಿ ಎಲ್ಲ ಹೇಳ್ತಾರೆ अच्छे आदमी अच्छा बोलता है ये हमारा झूठ नहीं बोलता है एक साल हो देवरू भगवान డైరెక్ట్ భగవాన్ అంటారు. నేను ఏం రాశాను చూడండి ఇక్కడ. ఆయనకి ఎలా తెలుసానంటే ఆయన దేవుడు అని చెప్పేసి అంటుండు. పదండి మరి ఇంకా దేవుని చూడడానికి వెళ్దాం మరి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ ప్రదక్షిణ విత్ శ్రీనివాస్. సో ఈరోజు రైడ్ ఏంటంటే అసలు ఈ ఛానల్కి సంబంధం లేని రైడ్ ఇది. మన ఛానల్లో ఇలాంటి వ్లాగ్ ఇప్పటివరకు రాలేదు. ఇక ముందు కూడా అసలు రాదేమో అనుకున్నా, బట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఇప్పటివరకు ఒక వైరల్ వీడియో కూడా పడలేదు. సో ఇప్పటివరకు నేను చేసిన టెంపుల్స్ వ్లాగ్స్ కాబట్టి వాళ్ళ దాకా రీచ్ అవ్వట్లేదు ఏది కూడా. సో ఈ కంటెంట్ చేస్తే రీచ్ వస్తుందేమో చూద్దాం. మన ఒక ప్లేస్ అంటే మోస్ట్ వైరల్ కంటెంట్ ఇప్పుడు నేను చేసేది ఈ మధ్యకాలంలో. లాస్ట్ అంటే చాలా మంత్స్ నుంచే ఉంది కంటెంట్, బట్ మన తెలుగు వాళ్ళకి ఇప్పుడు వైరల్ అవుతుంది అది. సో నిన్న ఒక వీడియో చూశాను, అసలు ఎవరితను అది అని కంటిన్యూస్గా యూట్యూబ్ పంపిస్తూనే ఉన్నాడు. అసలు ఆగట్లే. ఎవర్రా బాబు వీడియో అని చెప్పేసి, సరే ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మళ్ళీ వదులుతారేమో. కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు. కొంత అతను ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఈరోజు మనం అతని గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆయనే అప్పాజీ మల్లికార్జున ముత్తు అంటారంట. ఇంకా ఎటైతే అటైంది చేసేద్దామని చెప్పేసి అనుకొని స్టార్ట్ అయ్యా. జస్ట్ నాకు నిన్నే తెలిసింది, నిన్న ఆఫ్టర్నూన్ తెలిసింది ఇతని గురించి. నిజమే కాదా అసలు, ఎంతవరకు నిజం? ఆయన మన గురించి అంటే మనం వెళ్ళగానే మన గురించి మొత్తం చెప్పేస్తున్నాడంట. మన పేరు, మన గురించి ఏం తెలియకుండా మన పేరు అవన్నీ చెప్పేస్తున్నాడంట. అసలు ఏం చెప్తున్నాడు, నిజమా కాదా అనేది తెలుసుకోవడానికి నా ప్రయత్నం. మనకి గూగుల్లో అప్పాజీ అని కొడితే డైరెక్ట్ వస్తుంది. ఇంకా నేను మ్యాప్స్ పెట్టలేదు, ఇక్కడ మ్యాప్స్ పెడదాం. చలో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్లో ఆల్రెడీ నేను సెర్చ్ చేశాను కాబట్టి మహల్ రోజా అనే విలేజ్ అనుకుంటుంది, షాపూర్ దగ్గర. సో ఇది లొకేషన్. అప్పాజీ అని కొడితే డైరెక్ట్ వస్తుంది. శ్రీ మల్లికార్జున ముత్య అని చెప్పేసి ఆయన పేరు. దారియాపూర్ మహల్ రాజా అనే ఊరు, అది మేబీ మండల్ అనుకోవచ్చు. అక్కడికి వెళ్తున్నాం మనం. సో 4 hours 38 minutes చూపిస్తుంది. 240 kilometers ఉంది. 9:30కి రీచ్ అవుతామని చూపిస్తుంది. వికారాబాద్ రూట్లో ప్రజెంట్ అయితే ట్రావెల్ చేస్తున్నాను. అంటే ఆ రూట్ వెళ్ళడానికి ప్రజెంట్ రాజనగర్ రూట్లో ఉన్నాను. సో మెహదీపట్నం నుంచి యాక్చువల్గా అవే ఉంటుంది, బట్ ఇది షార్ట్ కట్. ఇంకా ఆ హైవేకి టచ్ అవ్వడానికి 2-3 ways ఉన్నాయి. ఇది దగ్గరగా అండ్ తొందరగా చూపిస్తుంది. సో అక్కడ రీచ్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 4.5 hours టైం పడుతుంది. మా ఇంటి దగ్గర నుంచి అయితే 5.5 టైం పట్టుండే. సో 230 kilometers 250 ఉండే. సో అప్ అండ్ డౌన్ 500 kilometers వస్తుంది. 1 dayలో కవర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అసలు ఆయన చూస్తే మీరు జస్ట్ 23 years ఓల్డే. ఆయన మెయింటెనెన్స్ అంతా చూస్తే మీరు పిచ్చెక్కిపోతారు. నేను చూపిస్తాను చూడండి. మీరు వీడియోస్ చూసాను కదా, దాన్ని బట్టి చెప్తున్నా. మామూలుగా లేదు ఆయన ఫాలోయింగ్. ఆయన రియల్ ఆ ఫేక్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఇన్కేస్ ఆయన నా గురించి చెప్పాడు అనుకోండి, ఉన్నట్టుగా చెప్పేస్తా. లేదు అంటే ఇంకా అదే ఆయన ఏం చెప్తే అది చెప్పేస్తా. బట్ ఈ మధ్యలో వైరల్ అయ్యేసరికి చాలా మంది వస్తున్నారు. సో ఆయన దగ్గర సిస్టమేటిక్గా ఏం లేదు అంటే ఆయనే పిలుస్తున్నాడంట. సో ఎన్ని అవర్స్ పడుతుందో తెలీదు ఎగ్జాక్ట్గా, ఎన్ని గంటలు. సో మళ్ళీ మనం రిటర్న్ కావాలి కాబట్టి అది కూడా చూసుకోవాలి. సో దాన్ని బట్టి ప్లాన్ చేయాలి అసలు ఎంత టైం పడుతుంది ఆయన దగ్గర అనేది. సో ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా ఎంతమంది వస్తారో తెలీదు, చూద్దాం. నేను ఈరోజు మీకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాను అసలు ఏంటి కదా
ఆయన ఎవరు, ఆయన అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. అరౌండ్ 6:13 అవుతుంది. పరిగి వచ్చేసినాం. లొకేషన్ ఎలా ఉంది చూడండి. వికారాబాద్ నుంచి లెఫ్ట్కి టర్న్ తీసుకోవాలి. అక్కడ వికారాబాద్ ఒక 10 కిలోమీటర్స్ ఉంది అన్నప్పుడు. ఆ రోడ్ అయితే చాలా చీకట్లో వచ్చాం కదా, కొంచెం కొంచెం వియర్డ్గా ఉండే. చలి అయితే చాలా చాలా అంటే చాలా ఉంది. అట్లీస్ట్ ఈ గ్లౌజెస్ అన్న తెచ్చుకున్నా, ఎట్లా పెట్టానో కూడా తెలీదు. గ్లౌజెస్ ఉంటే సరే అందులో పడి ఉంటాయి కానీ పెట్టా, లేకుంటే ఇంకా మామూలుగా సైడ్ ఉంటే పో అసలు. చూడండి హ్యాండ్స్ అన్నీ దింపేసా. సో ఈరోజు కర్ణాటకలో మనం ఎంటర్ అయిపోతున్నాం. మళ్ళీ 111 ఉంది యాదగిరికి. యాదగిరి అంటే కర్ణాటక, ఇంకా కర్ణాటకలో ఒక డిస్ట్రిక్ట్ అది. కానీ మొత్తం కూడా ఇలా ఉన్నాయి ప్లేసెస్ అని, అందుకే చాలా చలేస్తుంది ఇక్కడ. మన రెగ్యులర్గా అయితే ఇంట్లో అయితే ఉడకపోస్తుంది. సో బయట కూడా అలాగే ఉందేమో వెదర్ ఏమో అనుకున్నా, కానీ చాలా చలిగా ఉంది. సిటీ ఉన్నంతసేపు ఏమనిపించలేదు నాకు కూడా. వన్స్ అంటే ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ దాటామో అక్కడ నుంచి విపరీతమైన చలి ఉంది. ఈరోజు దాటే ఫస్ట్ టోల్ గేట్ రావులపల్లి అనే ప్లేస్ దగ్గర ఉంది. చిట్లపల్లి టోల్ ప్లాజా అంట. ఒక ప్లేస్ దగ్గర ఆగాను. ఇక్కడ 2 రూట్స్ చూపిస్తుంది. సో ఎందుకైనా మంచిగా ఆగి ఒకసారి చూసుకుంటే బెటర్ అని. బట్ సూర్యుడు బ్యూటిఫుల్ సన్ రైజ్ కదా, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్ రైజ్. సో ఈ ప్లేస్లో ఆగాను చూడండి. నేను ఇక్కడ ఆగాను. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇది కూడా ఒక వే ఉంది. సో టైం 6:56 అవుతుంది. ఇంకా 118 కిలోమీటర్స్ వెళ్ళాలి. 9:26 కల్లా రీచ్ అవుతామని చూపిస్తుంది. ఐ థింక్ మనం కర్ణాటకలో ఎంటర్ అయినాం అనుకుంటా. బోర్డ్స్ అన్నీ కూడా కర్ణాటక లాంగ్వేజ్లో ఉన్నాయి. అలాగే ఈ రోడ్డు కూడా జస్ట్ అలా ఇలా బయటకు వచ్చాం. వన్స్ తెలంగాణ దాటగానే మొత్తం ఇలా రోడ్స్ అన్నీ ఇలా ప్యాచెస్ ఉంటాయి పగులతోటి మొత్తం. సో ఈరోజు కర్ణాటకలో ఎంటర్ అయ్యాం. మళ్ళీ ఎగ్జిట్ కూడా అవ్వాలి. కర్ణాటక బండ్ల కన్నా మన టీజీ రిజిస్ట్రేషన్ బండ్లే ఎక్కువ ఉంటాయి. చూపిస్తా చూడండి. దట్టు ఈరోజు వీకెండ్ కాబట్టి ఇంకా చాలామంది ఉంటారేమో అని అనుకుంటాను. అసలు ఎలా ఉంటుంది మనకి, ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుందా దొరకదా. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం దూరం వరకు అయితే అలా ఉంది. తర్వాత ఈ రోడ్ చూడండి. ఈ వ్యూ కూడా చాలా బాగుంది. ఏ గేప్స్ నన్ను అసలు మాట్లాడినట్లే. హైదరాబాద్ అంట. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ బస్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి యాదగిరికి. ఫోటో దిగడానికి మస్తు ప్లేస్ ఇది, ఫొటోస్ దిగడానికి. లిటరల్గా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈ టర్నింగ్స్ తోటి రోడ్డు బైకర్స్కి అయితే మస్తు అనిపిస్తుంది. నేను ఎంజాయ్ చేస్తున్నా చాలా. మంచి గ్రిప్ కూడా ఉంది రోడ్ మీద. ఇక్కడ అడిగి చెప్తాను నేను ఇక్కడ పీపుల్ని, నిజమా కాదా ఏంటి అనేది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి మీరు రావాలా వద్దా అనేది. వస్తే ఏం జరుగుతుంది, రాకపోతే ఏం జరుగుతుంది, వస్తే టైం వేస్ట్ డబ్బులు వేస్టా, ఇవంతా ఫేక్ న్యూసా అనేది మనకు అడుగు. అసలు ఈరోజు మనకి ఆయన అపాయింట్మెంట్ ఇస్తా అంటే అపాయింట్మెంట్ ఇన్ ద సెన్స్ మనం పిలవాలి కదా. రోజు అసలే హాలిడే, చాలామంది వస్తారు. ఎంతమంది వస్తారో నేను చూపిస్తాను. ఇన్ కేస్ వస్తే, నా అంచనా ప్రకారం వస్తే ఆయన మనకి అపాయింట్మెంట్ ఇస్తాడా ఇవ్వడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అక్కడ ఉంటాడా ఉండడా తెలియాలి మనకి. డేట్ అంటే మనకి టైం కన్ఫర్మ్ తెలీదు, ఉంటాడా ఉండడా తెలీదు, సాటర్డే సండే హాలిడేనా తెలీదు. ఇవన్నీ కూడా ఇవి కూడా తెలీదు. అక్కడికి వెళ్తేనే మనకి ఏదైనా కూడా తెలిసే అవకాశం ఉంది. సో అవన్నీ నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇది ఒక బస్ స్టాండ్, యాదగిరి బస్ స్టాండ్ అనుకుంటా. సో ఇక్కడ దాకా అయితే బస్సులో రావచ్చు. మన బస్సెస్ అయితే నడుస్తున్నాయి. సో యాదగిరి బస్ స్టాండ్ అది. సో ఇది యాదగిరి డిస్ట్రిక్ట్. సో ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంది అప్పాజీ స్వామి క్షేత్రం, అప్పాజీ క్షేత్రం. సో ఒక మంచి టిఫిన్ దొరికితే బాగుంది అనిపిస్తుంది. అప్పాజీ సత్రం అని అలా ఏమంటారు మరి. సో యాదగిరి ముందుకు వచ్చినాక ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఈ సర్కిల్ దగ్గర ఒక అంబేద్కర్ అనుకుంటా
అంబేద్కరా ఊజీ చాచా నెహ్రా అంబేద్కర్ ఇక్కడ ఎందుకుంటాడు అఫ్కోర్స్ ఉంటాడు చాచా నెహ్రూ ఏమో సో ఇక్కడ రైట్ తీసుకోవాలి టిఫిన్ ఆకులతో జై శ్రీరామ్ జై ఆంజనేయ సో స్కూల్కి టైం అయింది చాలామంది వెళ్తున్నారు ఇక్కడ ఒక టిఫిన్ ఉంది ఓకే ఇప్పుడు కొంచెం నార్మల్ అయింది టిఫిన్ చేసా మ్యాటర్ ఏంటంటే వాళ్ళకి తెలుగు వాళ్ళు చూస్తే అర్థమైపోతుంది సో కొంచెం ముందుకెళ్ళగానే మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి ఇంకో 40 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా 48 ఉంది 1 అవర్ టైం పడుతుంది అసలు అక్కడికి వెళ్ళినాక ఎలా కొంచెం వియర్డ్గా ఉంటుంది అక్కడికి ఎలా రెస్పాండ్ అవ్వాలి ఎలా వెళ్ళాలి అనేది నేను వెళ్ళడంతో పాటు మీకు కూడా చూపించాలి కాబట్టి చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఏంటి ఓహో ఇది ఒక స్టేడియం లాగా ఉంది ఆడ గేమ్స్ ఆడుతున్నారా లేకుంటే ఏంటో మరి గేమ్స్ ఆడుతున్నారు స్టేడియం అది ఒప్పు ఈ నుంచి పోవాలా ఈ నుంచి ఎట్లా నాయన సో ఆ స్టేడియం దగ్గర నుంచి మీకు అక్కడ స్టేడియం వస్తే ఇట్లా పోవాలి మళ్ళీ స్టేడియం పక్కన గల్లీలో లెఫ్ట్ వస్తుంది లెఫ్ట్ నుంచి పోవాలి ఇక ఇంకా వేరే రూట్ ఉందా అంటే వేరే రూట్ లేదు ఇదే రూట్ సో ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంది సో మోస్ట్లీ యాదాద్రికి డిస్ట్రిక్ట్కి ఇక్కడ సో రైల్వే స్టేషన్ కూడా ఉంది మనకు అర్థమైపోతుంది బట్ ఈ లొకేషన్ చూడండి సూపర్ ఉంది కదా పచ్చడి పొలాల మధ్య ఇలాంటి రోడ్డు ఐ థింక్ అక్కడ ఒక బ్రిడ్జ్ ఉన్నట్టుంది డ్యామా బ్రిడ్జా తెలీదు డ్యామ్ అది డ్యామ్ ఆర్ బ్రిడ్జ్ నేను అనుకుంటున్నా డ్యామ్ అని డ్యామ్ అయితే డ్యామ్ ఇటు సైడ్ వాటర్ ఉన్నాయి అటు సైడ్ లేవంటే డ్యామ్ సో ఇక్కడ గేట్స్ కూడా ఉన్నాయి ఎదురుగా ఒక కమాన్ ఉంది ఆ కమాన్ నుంచి ఇక్కడ రైట్ తీసుకోవాలని ఉంది సో రైట్ దగ్గర పోయినాక ఎవరినైనా అడగాలి అంటే ఒక విలేజ్లో లాగా అంటే ఉంటారు కదా ఆ టెంపుల్ అంటే ఆ విలేజ్కి కొంచెం ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాక ఎవరినైనా అడుగుదాం ఎంతవరకు నిజం ఏంటి ఇలా అని జెన్యునా కాదా అని ఒక్కరిని అడగడం కాదు ఒక 4-5 అట్లా అడిగితే తెలుస్తుంది ఎందుకు ఇంతమంది వస్తున్నారు చెప్పినట్టు జరుగుద్దా ఇవన్నీ తెలుసుకోవడానికి మనం వెళ్తున్నాం లాంగ్వేజ్ ప్రాబ్లం మనకు కన్నడగా రాదు వాళ్ళకి తెలుగు రాదు ఇక్కడ హిందీ చాలా తక్కువ మాట్లాడతారు హిందీ అసలు మాట్లాడతారో లేదో కూడా తెలియదు ఇన్ కేస్ మాట్లాడితే మన అదృష్టం ఇంకా ఇంగ్లీష్ అంటే ఇంకా కష్టం లేదు ఈ విలేజెస్లో లెఫ్ట్ తీసుకోవాలని ఉంది మరి వీళ్ళంతా కూడా అక్కడి నుంచి వస్తున్నారో ఏమో ఇక్కడ నుంచి స్టిల్ 9 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ ఒక చూపిస్తామండి ఇదే మహాత్మా శంభలింగ జాతర సంథింగ్ ఏదో ఉంది సో ఎవరన్నా అడిగితే బాగుండు కానీ ఎవరు అడిగే పర్సనాలిటీ కనిపిస్తలేరు నాకు బచ్చగాళ్ళు ఎలా అడగాలి ఎవరినైనా అడిగితేనే మనకు నిజం తెలుస్తుంది ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు ఆరికి ఎవరిని అడగలేదు ఎవరు ఒక పర్సన్ కనబడితే బాగుండు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఆయన ఎటు పోతాడు ఏ లండన్ పోతాడు ముందు ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆయన అడుగుదాం ఆయన కూర్చోతాడు అదే అడుగుతాడు లిఫ్ట్ అడుగుతాడు చూడండి ఎలాంటి ప్లేస్కి వచ్చినాము పక్కా పల్లెటూరు ఈ అమ్మ అసలు ఎటు పోతున్నావో అర్థం కావట్లేదు ఇక్కడిక్కడ 4 చౌరస్తాలు ఉన్నాయి అయ్యో ఈయననే అప్ప ఆయన ఏమంటారు ఆయన పేరు మల్లికార్జున ముత్తు మల్లికార్జున అని ఇక్కడ బయట ఉన్న ఎవరైనా ఉంటారు వాళ్ళని అడుగుదాం ఈ అన్న అడుగుదాం
अप्पाजी आश्रम 1 किलोमीटर हिंदी आते हिंदी आते अच्छा ये ఏం చెప్పాలి నిజమేనా హిందీ పరాలి एक मिनट गूगल ट्रांसलेट తీసి माल रोजा हाँ माल रोजा माल रोजा बोले तो एक ಅಪ್ಪಾಜಿ ಬೆಲಿಗೆ ಹೋಗ್ಬೇಕಾ हाँ हाँ 1 ಕಿಲೋಮೀಟರ್ ಬೈ ಗುಂಬಾಜ್ ಕಾಣತೈತಿ ಬೈ हाँ ಗುಂಬಾಜ್ ದುಂಬಾಜ್ ಅಲ್ಲಿ ಐತೆ ನೋಡು ಅಪ್ಪಾಜಿ ಗುಡಿ ఆయన చెప్పేటి అన్నీ నిజమేనా ಬೆಲಿಗೆ ಹೋಗ್ಬೇಕಾ हाँ एक मिनट ಆ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಮುತ್ಯಾರ ಬೆಲಿಗೆ हाँ हाँ ಅಲ್ಲಿ ಐತೆ ಬೈ ಹೋಗ್ಬೇಕು नहीं नहीं ఆయన చెప్పేటి నిజమేనా ఆయన చెప్పేటి నిజమేనా కాదా కాదా నువ్వు వెళ్ళావా ఎప్పుడన్నా ಕನ್ನಡ ಬೆಟ್ರೆ ಬೇರೆ ಭಾಷೆ ಬರಲ್ಲ ಬೈ एक मिनट నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా పోలే ఎప్పుడు ఒక్కసారి కూడా పోలే ఒక్కసారి కూడా పోలే లొకేషన్ తోర్సు లొకేషన్ లొకేషన్ కాదురా నాయన నువ్వు ఎప్పుడైనా పోయినావా ఆయన గురించి చెప్పు అని నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా అక్కడికి నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా అಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀನಿ ఓకే 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 సారీ బాయ్ హిందీ బరಲ್ಲ ನನಗೆ ఓకే ఓకే ఓ మల్లికార్జున हाँ मल्लिकार्जुन हाँ किधर है एक मिनट कन्नड़ी का कन्नड़ी हिंदी हिंदी थोड़ा 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 आता है कभी गए तो आप कभी गए उधर इल्ले एलिगेदर होगिदा हाँ एक मिनट ओके कुछ नहीं है टाइम कुछ नहीं हाँ अभी डेली चलता अच्छा अच्छा मैं फुल 3 घंटा में पहुंचा अच्छा अच्छा वीडियो बना रहा है क्या नहीं काली आया इधर देखने के लिए आया उन्हें बोल रहे हैं ना वो तो पूरा सच है हाँ तो सच्चा है वो बहुत अच्छा अच्छा आदमी है अच्छा आप गए थे हाँ चलो नहीं आप अभी एक घंटा 2 घंटे में आता है वो अच्छा अच्छा फोन किया है शाम के वो सुबह 6 बजे का है वो अभी आ रहा है वो बोल रहा हूँ हाँ मुझे परसों आप कभी गए उधर हाँ आप पर तो है ना पा ये ಹೋಗಿದ್ದೀರಾ ನೀವು ಎಂದಾದ್ರಲ್ಲಿ ಹೋಗಿರಿ मैं उधर में कर रहा है ना मम अच्छा ఎన్నిసార్లు అక్కడ ఎన్నిసార్లు పోయావు ಏನು ಹೇಳ್ತಾನೆ ಎಷ್ಟು ಬಾರಿ ಹೋಗಿದ್ದೀರಿ ಅಂತ ಕೇಳ್ತಾನ हम घर रहे इधर इधर से। अच्छा 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 हाँ, ಡೈಲಿ अभी डेली उधर बैठते हैं हम अच्छा ಒಂದೆರಡು ಪಾರ್ ಚಾಯ್ಸ್ ज्यादा पहले एयरपोर्ट आती अध्ययन पेट पड़े साहब లేడంట 2 గంటలు उधर जाते हम ఆరం ప్రజెంట్ ఆయన లేడంట 2 గంటల తర్వాత వస్తాడంట 2 గంటల దాకా వెయిట్ చేయాలి कितने टाइम लगता है उधर कभी भी मैं बोलता नहीं मिलते हैं मगर अब भीड़ ज़्यादा है और पब्लिक पब्लिक बहुत पब्लिक आए अभी हाँ 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 बहुत आए अभी आए उधर आए आए अच्छा चलो जब से देख आएंगे हम ఆరం జాను మంచి పర్సన్ అని చెప్తున్నారు ఈడైతే మీ ముందే మాట్లాడాను కదా ఆయన ఫ్లెక్సీలు ఉన్నాయిడా ఆయన అంతా ఉంది ఆడ ఈయన అడుగుదాం ఒకసారి మళ్ళీ ఒకసారి ఆయన ఏమంటాడో చూద్దాం నువ్వు ఎప్పుడైనా వెళ్ళావు బ్రో तुम्हारा ಹೆಸರೇ तुम्हारा पापा का ಹೆಸರೇ तुम्हारा मम्मी का ಹೆಸರೇ तुम्हारा काम ಏನು ಮಾಡ್ತೀವಿ ಎಲ್ಲ ಹೇಳ್ತಾರೆ हाँ। अच्छे आदमी अच्छा बोलता है हाँ हाँ ये हमारा झूठ नहीं बोलता है हाँ। एक साल हो अच्छा अच्छा
ఇంకో కైసా మాలం పడితే ఆయనకి ఎట్లా తెలుసు అని అడుగుదాం. పాపం బిజీగా ఉన్నాడు. దేవుడు భగవాన్ డైరెక్ట్ భగవాన్ అంటారు. నేను ఏం రాశాను చూడండి ఇక్కడ. ఆయనకి ఎలా తెలుసు అంటే ఆయన దేవుడు అని చెప్పేసి అంటుండు. అడిగితే ఏమో దేవుడు అంటుండు. మరి పదండి మరి ఇంకా దేవుని చూడడానికి వెళ్దాం. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఒక 300 మీటర్స్ తర్వాత తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి, లేకుంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. విచిత్రంగా చూస్తారు నన్ను అయితే. ఏంది వీడు కూడా నమ్ముతాడా ఇవన్నీ అని చెప్తుండ మనోడు. మీ మమ్మీ గురించి, మీ డాడీ గురించి, నీ గురించి, నువ్వు చేస్తున్న పని గురించి అని చెప్తాడట. ఒక పల్లెటూరు కాదు, మామూలు పల్లెటూరు కాదు ఇది. ఇంత పల్లెటూరులో ఈయన ఉండడం, ఈయన చెప్పడం, వీళ్ళందరికీ చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. ఆయన లేడండి. కార్ 2 వీలర్ పార్కింగ్. కార్ 2 వీలర్ పార్కింగా? ఏరా ఇక్కడ మొత్తం మన వాళ్ళే ఉండాలి యాక్చువల్గా. చూద్దాం మరి ఉన్నారా? టీఎస్ మొత్తం టీఎస్లే ఉన్నాయిగా. చూడండి ఇక్కడే కాదు పార్కింగ్, ఇంకా అటు సైడ్ ఉంది, చాలా ఉంది పార్కింగ్. ఈ టీజీ బండి కొట్టకపోతే నవ్వుతారేమో వీడేంది అక్కడి నుంచి వచ్చాడని. అంటే వీడు కూడా నమ్ముతాడేమో అని. ఇప్పుడు ఆయన లేడంట, మరి ఆయన వచ్చేదాకా వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? అన్ని టీఎస్ 1 2 3 4 5 6 7. నేను చెప్పానా స్టార్ట్ అయ్యేటప్పుడే మన వాళ్ళే ఉంటారని. ఒక్క కర్ణాటక బండి లేదు ఇక్కడ, ఒక్క కర్ణాటక బండి లేదు. టీఎస్ మొత్తం ఏపీ 2 బండ్లు ఉన్నాయి, మొత్తం టీఎస్. ఇది సో ఫైనల్గా రీచ్ అయిపోయాను మల్లికార్జునమూర్తి ఆశ్రమానికి అయితే. కానీ అన్ఎక్స్పెక్ట్లీ ఆయన ఇక్కడ లేడంట, 2-3 డేస్ నుంచి లేడంట. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ బ్రో వాళ్ళు నిన్న నైట్ వచ్చారంట, బట్ ఇప్పటివరకు ఆయన రాలేదంట. వస్తాడు అని చెప్తున్నారంట, బట్ ఇప్పటివరకు రాలేదు. సో ఇక్కడ 1-2 డేస్ నుంచి వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట. సో బ్యాక్గ్రౌండ్లో చూడండి ఆయన అఫీషియల్ మీటింగ్స్ ఉంటే వాటి అంటే ఇవే, బట్ బయట చూడడానికి వెళ్ళారంట. సో ఎప్పుడు వస్తారనేది ఎవరికీ గ్యారంటీ లేదు. ఇక్కడే వాళ్ళ అన్న ఉన్నారు, కానీ ఆయన కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. చూడండి ఎన్ని కార్స్ పార్కింగ్లో ఉన్నాయో. ఇది జస్ట్ ఇక్కడ పక్కన ఉంది. అఫీషియల్ పార్కింగ్ వచ్చేసి ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ కార్స్ ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయా? అక్కడ ఒక 40 కార్స్ దాకా ఉంటాయి. అందరు ఎవరి కార్లో వాళ్ళు కూర్చొని వేసుకొని కూర్చున్నారు. నేను ఇక్కడ నార్మల్గా మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీస్ వచ్చి తెలుసుకుంటారు కదా, వాళ్ళ కోసం వచ్చి అనుకున్నా. బట్ ఇక్కడ నుంచి ఒక్కొక్క కారు, ఇన్నోవా, ఫార్చునర్స్, మ్యాక్సిమం అందరూ వచ్చిన వాళ్ళంతా ఇక కారులోనే వస్తున్నారు. సో పెద్ద కార్లోనే వస్తున్నారు. అది కొంచెం షాకింగ్ ఉంది. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడికి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంతకుముందు ఒక బస్సు వచ్చి వెళ్ళింది. మరి ఇంత పాపులారిటీ దేనికో నాకైతే అసలు అర్థం కాలేదు. ఇంకా కలవలేదు, కలిసినాక మీకు అప్డేట్ ఇస్తాం. మళ్ళీ వస్తాడంట. ఇప్పుడే ఒక బ్రో వీళ్ళు వెళ్ళి అడిగి వచ్చారు. ఇప్పుడే వస్తాడంట, పడుకున్నాడంట. మరి 11:30, 12 అవుతుందో ఏ టైం అవుతుందో తెలియదు. ఈరోజు ఎలాగైనా కలిసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వాలి.
ఇది వాళ్ళ నాన్న కోసం వాళ్ళు కట్టించుకున్న గుడి. ఆ ఫోటోలో కనిపిస్తున్నదే వాళ్ళ నాన్న. ఫస్ట్ ఆయనే ఇలా చెప్పేవారంట. వీళ్ళు చేస్తున్న అన్నిటికంటే ముఖ్యమైన పని ఏంటంటే వీళ్ళ కోసం వచ్చే వారికి పస్తులు ఉండకుండా అన్నం పెడుతున్నారు. ఈ ఊర్లో తిందామన్నా ఇది తప్ప వేరే ఆప్షనే లేదు. అది వాళ్ళ నాన్నగారి సమాధి. ఈ ఆశ్రమంలోనే ఆయన సమాధి మరియు గుడి కట్టించుకున్నారు. బేసిక్ గా వీళ్ళు ఎలా పాపులర్ అయ్యారంటే ముఖం చూసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ కి పరిష్కారం చేస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతున్నారు. సో 9:30కి వచ్చినా ఇప్పుడు 5:30 అవుతుంది, ఇంకా రాలేదు. యాక్చువల్లీ 4 days నుంచి లేడంట. 4 days నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు వస్తాడా రాడు అని, ఎవరు కూడా చెప్పట్లేదు. సో దయచేసి ఎవ్వరు కూడా రాకండి, ఎందుకంటే పక్కా ఇన్ఫర్మేషన్ లేదు ఆయన ఉంటాడా ఉండడా అని. ఎవ్వరు కూడా చెప్పట్లేదు. మార్నింగ్ నుంచి వస్తున్నాడు, ఇదిగో పులి అదిగో మేక అన్నట్టుగా ఉంది ఇక్కడ బిహేవియర్ అందరిది. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్ ఇక్కడ. ఇన్ కేసు వచ్చినా కూడా ఆయన అసలు ఏం చెప్తున్నాడు అనేది కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే అనిపించట్లేదు. మార్నింగ్ నుండి అసలు ఎలా చూస్తున్నారంటే ఒక్కొక్కరు ఎప్పుడు వస్తాడా అన్నట్టుగా చూస్తున్నారు. బట్ 5:30 అవుతుంది, ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇంకో 10 minutes అన్నారు, వస్తా అన్నారు. వచ్చినా కూడా 300-400 మెంబర్స్ ఉన్నారు ఈజీగా. సో అంతమందికి చూడాలంటే మళ్ళీ ఒక 4-5 hours పడుతుంది. ఒక్కొక్కరికి 5 minutes వేసుకున్నా 2 minutes వేసుకున్నా కూడా అందరికీ చెప్పాలండి. అందరు వెయిట్ చూస్తున్నారు కాబట్టి అందరికీ చెప్పాలి. సో అది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్. నా వెనకాల ఉంది కదా, అదే శ్రీ మల్లికార్జున ముత్య ఆయన ఆశ్రమం. అది 3-4 days నుంచి స్టే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారంట. 3 days 4 days ఇక్కడ వచ్చి అంటే ఆయన కోసం వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. అంతెందుకు నిన్న ఈవినింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు, వస్తాడేమో అని. బట్ ఇప్పటిదాకా వచ్చేది లేదు. ఇంకా వాళ్ళు పొజిషన్స్ పోయి ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ ప్రజెంట్. సో దయచేసి ఎవరు రాకండి. ఇంత లాంగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇలా వెయిట్ చేయడం కన్నా అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్పేసి అంటాను నేను. ఏదో వాళ్ళ బాధలు చెప్పుకుందాని వస్తే వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారు ఇక్కడ. అఫ్ కోర్స్ ఫ్రీగానే చెప్తున్నాడు, కానీ ఒక సిస్టమ్ లేదు ఏం లేదు. 4 days 5 days నుండి వెయిట్ చేపిస్తున్నప్పుడు ప్లానింగ్ ఉంటే అట్లీస్ట్ ఒక బోర్డు మీద ఈ రోజు రేపు అవైలబుల్ గా ఉండడు, పోనీ ఈ రోజు రాడు అని ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తే వర్క్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఇలా గంటలు కూర్చొని వెయిట్ చేయాలి మన టైం వచ్చేదాకా. దానికి తోడు మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, క్రమశిక్షణ అంటే మన వాళ్ళు అంటే క్రమశిక్షణ. అతను వచ్చింది 6 గంటలకి, 7:30 వరకు వాళ్ళతో వచ్చిన వాళ్ళకే చూసాడు. 8 వరకు ఇంకొంతమందికి చూసి మళ్ళీ పడుకున్నాడు. 11కి లేచి ఇప్పుడు 3 బాగాలేదు, మార్నింగ్ 5కి చెప్తా అని తనకు నచ్చినట్లు బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళ స్టాఫ్ ఇంకా డేంజర్ ఉన్నారు. ఒక్కడికి కన్నడ తప్ప ఇంకా ఏ భాష రాదు, వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. టైం చూడండి, రాత్రి 12:30కి ఇది పరిస్థితి. చెప్పనని మధ్యలో నుంచి లేచిపోయాడు.
మన వాళ్ళు అప్పాజీ కన్నా దారుణంగా ఉన్నారు. అస్సలు వదలట్లేదు. ఈవెన్ బాత్రూమ్ కి వెళ్ళినా వదిలేటట్లేరు. ఈ సీన్ చూస్తే మీకు అర్థమై ఉండాలి తన బిహేవియర్ ఎలా ఉంటుందో. నేను చూసైతే షాక్ అయ్యా. ఇది చూసి మీరే అర్థం చేసుకోండి ఇక్కడ మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అని. ఫైనల్గా అయిపోయింది. చెప్పడం అయితే చెప్పాడు. ఎలా చెప్పాడు అనేది నేను బైక్ మీద మాట్లాడతాను. ఇప్పటికే చాలా టైం అయింది. ఆల్మోస్ట్ 1.5 డే ఇక్కడే కంప్లీట్ అయింది. ఈరోజు డే 2. నిన్న వచ్చి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుదాం అనుకున్నా. బట్ ఎవరైతే మల్లికార్జున ముత్యు అని ఉన్నారో ఆయన లేరు. యాక్చువల్లీ ఆయనని అప్పాజీ అని పిలుస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అప్ప అని చెప్పేసి పిలుస్తున్నారు. సో ఆయన గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఏదైతే సోషల్ మీడియాలో చూస్తున్నామో అదంతా కూడా నిజమే. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఇదే నేను కూడా వచ్చింది కూడా దానికోసమే, ఎక్స్పీరియన్స్ కోసమే. సో కాకపోతే ఏమైందంటే ఈ ఎక్స్పీరియన్స్లో ఇక్కడ మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు. మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదు. లైక్ అంటే మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఎట్లా కంట్రోల్ చేయాలన్న విషయంలో. ఇప్పుడు ఏదైతే ఆయన ఒక్కొక్క ఇండివిజువల్ని పిలుచుకొని రూమ్లోకి వెళ్ళి చెప్తారో, అంటే ఆయన ఒక రూమ్లో ఉంటారో ఆ రూమ్లోకి వెళ్ళి కొంతమంది వెళ్ళి అక్కడికి వెళ్తే ఆయన చెప్తాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే నియర్లీ 1000 మెంబర్స్ వచ్చి కూర్చున్నారు ఆయన కోసం. సో ఆయన ఆల్రెడీ 4 డేస్ నుంచి ఊర్లో లేడు. సో ఏమైందంటే ఈ 4 డేస్ నుంచి ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఒక్కసారి వచ్చేసరికి కంట్రోల్లో ఉండట్లేదు. అక్కడ ఒక హాల్ ఉంది. హాల్లో కూర్చుండబెడుతున్నారు. 2 సైడ్స్గా కూర్చుండబెడుతున్నారు. కొందరుగా పిలుస్తున్నారు. సో ఆ పిలిచే క్రమంలో మన వాళ్ళంతా ఒక్కసారి ఒక 10 మందిని పిలిస్తే 100 మంది ఒకేసారి లేచి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే ఆయన కోపం వచ్చి మధ్యలో వెళ్ళిపోతున్నాడు ఇంకా. సో అట్లా చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ మెంబర్స్ చాలా పెరుగుతున్నారు. ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ పంపిస్తేనేమో అంత బర్డెన్ ఎవరికి పడదు. ఈవెన్ వచ్చే వాళ్ళకి పడదు, అక్కడ ఉన్న ఆయనకి పడదు, స్టాఫ్కి కూడా పడదు. సో అలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఈవెన్ ఇంకా ఇందులో మళ్ళీ ఏంటంటే మధ్యలో రిఫరెన్స్ అని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని 3, 4, 5 డేస్ నుంచి వెయిట్ చేసే వాళ్ళకి అది చాలా బర్డెన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే వెయిట్ చేసి ఓపిక కొద్ది కూర్చొని లిటరల్గా కూర్చుంటే ఆ మోకాల నొప్పులు, కింద బ్యాక్ కానీ చాలా నొప్పులు ఇస్తుంది. అన్ని గంటలు కూర్చోవాలంటే సిస్టమ్ కరెక్ట్గా లేదు. టోకన్ వైజ్ అది ఇస్తే బాగుండేమో అనిపించింది. బట్ ఆయన చెప్పింది మాత్రం నిజంగా. అంటే ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఏమైందంటే, నేను వీడియో పెడతాను చూడండి. ఆయనకి ఓపిక నశించి, ఆయనకి యాక్చువల్లీ ఓపిక ఉందో లేదో తెలీదు. నైట్ 2 o'clock అయింది అందరం పడుకునేసరికి. మరి ఆయనకి ఎంతైందో తెలీదు. సో ఆ టైంలో ఏమైందంటే 2కి పడుకొని మళ్ళీ లిటరల్గా 10కి లేచి వచ్చాడు. సో ఆల్మోస్ట్ నా వంతు వచ్చి నేను కూర్చున్నా. ఇంకా ఆయన రూమ్లోకి రూమ్లో 10 మంది ఉన్నాము. వెళ్ళేసరికి ఏమైంది, బయట నుంచి చాలా మంది వచ్చేసరికి ఆల్మోస్ట్ 300 మెంబర్స్ ఉంటారు. ఆ 300 మెంబర్స్ని ఒకే రూమ్లోకి పంపించాడు. నాకు ఒక సైకో లాగా అనిపించింది అప్పుడు ఆ టైంలో. ఈడేంటి ఇలా చేస్తున్నాడు ఏంటి అనేది. అందరినీ ఒక రూమ్లోకి పంపించి వితిన్ 5 seconds ఆ రూమ్ అంతా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది స్మెల్ తోటి. ఎందుకంటే 3-4 days నుంచి ఒక్కొక్కడు స్నానం చేస్తాడు, చేయడు. ఆ మట్టి అంత ఆ స్మెల్ తోటి అంత పిచ్చెక్కిపోయింది. ఇంకా చాలామంది అరిచి అంటే వెళ్ళిపోయే సిచ్యువేషన్లో మళ్ళీ లోపలికి వచ్చి 300 మెంబర్స్కి ఆ రూమ్లో ఉంచుకొని మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు ఫాస్ట్గా. ఒక 10 secondsలోనే మొత్తం అయితే చెప్పేస్తున్నాడు. అండ్ 10 to 20 seconds అనుకోండి. ఆ 10 to 20 secondsలోనే ఆయన ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు. ఈవెన్ నెంబర్తో సహా, పేర్లతో సహా. మనం ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నామో అదైతే కరెక్ట్. నా పేరు చెప్పాడు, అంటే మా ఇంట్లో వాళ్ళ నా వైఫ్ ఫోన్ నెంబర్ చెప్పాడు, ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా జరుగుతుందని చెప్పాడు. అంటే ఆయన కన్నడలో మాట్లాడుతున్నాడు, పక్కన ఒక తెలుగు ట్రాన్స్లేటర్ పెట్టుకొని ఆయనతో చెప్పిస్తున్నాడు. సో అలా జరుగుతుంది. సో ఆయన చెప్పింది మాత్రం వాస్తవం. నేను షాక్ అయిపోయాను. అంటే అప్పటి వరకు అసలు మనకి రచ్చంతా అవసరమా, అసలు ఇదంతా ఫేస్ చేయడం అవసరం అనిపించింది ఒక స్టేజ్లో.
ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి చాలా మంది వస్తున్నారు, తెలంగాణ నుంచే వస్తున్నారు, కర్ణాటక నుంచి. ఇక్కడ లోకల్ ప్రజలు అంటే ఎవరు ఎక్కువ రావట్లేదు. సో లిటరల్గా మీకు అపాయింట్మెంట్ దొరకాలంటే మినిమం టు మినిమం 8 hours ఆయన బిజీ లేకుంటే ఎక్కడికి వెళ్ళకుంటే టైం పడుతుంది. ఇన్ కేస్ ఆయన బయటికి వెళ్ళి బిజీగా ఉంటే అట్లీస్ట్ 1 day 2 days టైం పడుతుంది. సో ఇంకా అర్థం చేసుకోండి, ఒక 2 days ఇక్కడ వచ్చి స్పెండ్ చేయగలరా మీరు వస్తే, ఆయన ఎక్కడికి వెళ్ళకుంటే. సో ఇప్పుడు ఆయన బయట వేరే వేరే ప్లేస్కి వెళ్ళి ఆయన కలుస్తూ ఉంటాడు కదా. సో ఆయన ఇక్కడ చాలా ఫేమస్, ఇక్కడ సెలబ్రిటీస్ అందరికి కూడా ఈవెన్ వాళ్ళ దగ్గర లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయి. చూసుకోండి వాళ్ళు ఎంత ఫేమస్ ఇక్కడ. చాలా అంటే ఇక్కడ ఒక దేవుళ్ళలాగా కొలుస్తున్నారు అన్ను. అంటే ముత్య అంటే ఇక్కడ ఒక దైవ స్వరూపం అని అర్థం అంట కన్నడలో. 23 ఏజ్లోనే ఇంత పాపులారిటీ సంపాదించుకున్నా అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అదే ఆయన చెప్పేది వాస్తవాలు అలా ఉన్నాయి కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా పాపులర్ అయిపోయాడు. అది ఇప్పటివరకు అయితే జరిగింది. సో మీకు టైం అంటే ఆయన కలవాలంటే ఒక 8 hours అన్న మినిమం టైం అయితే పడుతుంది. సో 1 day అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు ఇక్కడ స్పెండ్ చేయాలి. అప్పుడే మీకు చాలా ఓపిక ఉంటేనే ఆయన అపాయింట్మెంట్ అయితే దొరుకుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు అక్కడ వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే అక్కడ సరిగ్గా కూర్చోలేదో, సిస్టమేటిక్గా లేరో కట్టెతో కొడుతున్నారు. ఈవెన్ ఆయన కూడా ఈ అప్పాజీ అనే పర్సన్ కూడా లిటరల్గా నిన్న ఒక దెబ్బ తాకిచ్చాడు. నిన్న ఒక స్టిక్ తోటి ఇట్లా నెత్తి మీద ఇట్లా సరి కూర్చోండి అని కొడతా ఉంటే అందరూ ఇట్లా నెత్తి మీద కొడతా ఉంటే ఒక అతనికి ఒక పర్సన్ లిటరల్గా ఒక 15 members కొట్టాడు. అందులో ఒక పర్సన్కి గట్టిగా తాకింది, బ్లడ్ కూడా వచ్చింది. ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. ఈరోజు కూడా కొడతా ఉంటే ఒక లేడీకి ఇట్లా కళ్ళల్లో, అంటే మీకు కూడా తెలుసుకోవాలి అదేంటి ఫేక్ అని తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటే రండి. ఎందుకురా బాబు మాకెందుకు టైం వేస్ట్, అంత టైం మేము స్పెండ్ చేయలేము, అంత పేషెన్స్ మాకు లేదంటే లైట్ తీసుకోండి. ఎందుకంటే లిటరల్గా చాలా పేషెన్స్తో ఉండాలి ఇక్కడ. అలా ఉన్నప్పుడే మనకి ఆయన అపాయింట్మెంట్ అయితే దొరికే అవకాశం ఉంటుంది. అంటే ఇండివిజువల్గా అయితే ఉండదు, కంపల్సరీ లీస్ట్ టు లీస్ట్ ఒక 200 members అయినా ఉంటారు. సో ఇంకా చూసుకోండి మరి. అందులో రికమెండేషన్స్ కాల్స్, తెలిసిన వాళ్ళు, ఊర్లో వాళ్ళు ఇలా వస్తూనే ఉన్నారు ఆయన దగ్గరికి. మీ ఓపిక ఉంటే 2 days 3 days ఓపిక చేయగలరు అంటే ఇక్కడ మనకి ఆయన ఉండేది లేనిది ఎవ్వరు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో ఆయన గురించి మీకు 0 information. వాళ్ళ అన్న కింద డిస్క్రిప్షన్ చూసి దానికి ఏం చేయాలో అన్నది మెడికల్ షాప్లో ఒక టాబ్లెట్స్ ఇచ్చినట్టుగా వాళ్ళ అన్న కింద దానికి రెమెడీ ఎలా చేయాలో చెప్తున్నాడు. సో అది ఇక్కడ జరిగేది మల్లికార్జున ముత్య విశేషాలు, ఫ్యాక్ట్స్. చిన్నపిల్లలు తీసుకొని రాకండి అబ్బా, నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు అయితే తీసుకొని వస్తాయి. చాలా అంటే ఇప్పుడు అంత ఇరుకుట్లో అంతమంది ఫోర్స్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు పాపం. నాకైతే చాలా బాగా అనిపించింది. దయచేసి చిన్నపిల్లల్ని అయితే ఎవరైనా తీసుకురాకండి అసలు. సిన్సియర్ రిక్వెస్ట్, ఇన్ కేస్ మీరు వద్దాం అనుకుంటే. Let's go.